నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జీసస్ జీవితం మానవాళికి గొప్ప సందేశమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. యేసు ప్రభువును సిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తర్వాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు, ఆ రెండు మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశం అంతటి సహనం, అవధులు లేని త్యాగం ఇవన్నీ తన జీవితం, బోధనల ద్వారా జీసస్ లోకానికిచ్చిన సందేశాలని ముఖ్యమంత్రి తెలిపారు. గుడ్ ఫ్రైడేను గుంటూరులోని వివిధ చర్చిల్లో నిర్వహించారు. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు బోధనలను, గుడ్ ఫ్రైడే విశిష్టతను రెవరెండ్ బిషప్ బాబురావు నార్త్ ప్యారిష్ చర్చిలో వివరించారు. అప్పటి వరకు మనుషులు ఒకరినొకరు చంపుకోవడం, హింసించుకోవడమే ఈ ప్రపంచానికి తెలుసు. అయితే మొదటిసారి శత్రువులను, మనుష్యులను క్షమించే అద్భుతమైన చోటుగా కల్వరి మనకు దర్శనమిస్తుంది. కల్వరి అంటే ఆదరణ స్థలం. ఈ ప్రపంచంలో నిరాధారులైన మనుష్యులు, ఆదరణ లేక నిస్సహాయులుగా ఉన్న మానవాళికి కల్వరిలో నుండి పుష్కలంగా ఆదరణ దొరుకుతుంది. నీవు ఏ కష్టములో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ నాయకులు తెనాలి శ్రావణ్ కుమార్, పెమ్మసాని చంద్రశేఖర్, బూర్ల రామాంజనేయులు, నసీర్, గల్లా మాధవి, డేగల ప్రభాకర్, ఇతర నాయకులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెనాలి శ్రావణ్ కుమార్, పెమ్మసాని చంద్రశేఖర్, బూర్ల రామాంజనేయులు, నసీర్, గల్లా మాధవి, డేగల ప్రభాకర్ అన్నారు. అరండలపేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ కు నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్ చేశారు. టీడీపీని పెట్టిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు. టీడీపీ ఏర్పాటుతోనే బలహీన వర్గాలు రాజకీయంగా ఎదిగాయన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయమే లక్ష్యంగా కష్టపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి ప్రచారం చేయాలని సూచించారు. తెలుగుదేశం అంటే ఆడబిడ్డల పార్టీ. ఆనాడు ఆస్తి ఇచ్చిన, ఆ తర్వాత ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించిన, ఆ తర్వాత డాక్రా సంఘాలు పెట్టి సాధికారతలు ఇచ్చిన, ఇప్పుడు ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డ కుటుంబాన్ని లక్షాధికారులు చేసే పథకం తెచ్చిన, అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుంది. తెలుగుదేశం పార్టీ యువతకు సంబంధించిన పార్టీ. ఆనాడు నిరుద్యోగ వృత్తి ఇచ్చిన, 6 లక్షల ఉద్యోగాలు కల్పించిన, ఈ రోజు మళ్ళా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని శబ్దం చేసిన, అది ఒక తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. తెలుగుదేశం కూలీల పార్టీ. అవినీతిని అంతం చేయడంలో కానీ, తెలుగు జాతి పౌరుషాన్ని ఢిల్లీ గడ్డపై పోరాడిన వ్యక్తిగా ఆయన చరిత్రలో గుర్తుంటారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలలకి వ్యాపించినటువంటి వ్యక్తి. ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కంపెనీలో అయినా 30-40% తెలుగు వాళ్ళు ఉండి ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితికి వచ్చారు అంటే ఆ కృషి అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఒక రైతు బజార్లు కానీ, డ్వాక్రా సంఘాలు కానీ, ఇలా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులతో తెలుగుదేశం పార్టీని 40 సంవత్సరాలుగా వారి భుజాలపై వేస్తూ నిరంతరం కష్టపడుతూ ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అలాంటి ఇద్దరి మహోన్నతమైనటువంటి వ్యక్తుల కలయికతో ఉదయించిన సూర్యుడు మన నారా లోకేష్ గారు. కేవలం రాజకీయాల్లో అధికారం చేపట్టాలని పార్టీలు పెట్టినటువంటి పరిస్థితులు ఈరోజు అధికార పార్టీ ఒక పక్కన ప్రజా శ్రేయస్సు కోసం తనకున్నటువంటి ఆలోచనతో ప్రజలకు, ముఖ్యంగా పేద వర్గాలకు మేలు చేయాలనే ఆలోచనతో నందమూరి తారక రామారావు గారి పార్టీ పెడితే, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అధికారం చేపట్టాలని చెప్పి ఆలోచనతో తనకున్నటువంటి ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి తర్వాత మళ్ళీ అధికారంలోకి రావాలనే కుట్రలు చేస్తున్నారు. హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం జరిగింది.
డాక్టర్ విలియం క్యారీ మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత శాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా హిందూ ఫార్మసీ కాలేజ్ చైర్మన్ జూపూడి రంగరాజు మాట్లాడుతూ 21 ఫార్మసీ కళాశాల విద్యార్థులు ఈ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్నారని తెలియజేశారు. చదువులోనే కాకుండా ఆటల పోటీలలో విద్యార్థులు రాణించాలని కోరారు. కష్టపడి శ్రమిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరవచ్చని తెలిపారు. డాక్టర్ విలియం క్యారీ మాట్లాడుతూ ఆటలు ఆడడం వలన మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఆటల పోటీలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. ఆటలలో ఓటమి గెలుపు సర్వసాధారణమని తెలిపారు. ఓడిన వాళ్లు నిరాశ చెందకూడదని అన్నారు. గెలుపుకి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు. learn, and you all know that the sports events will create a good healthy environment or healthy aspects for our body. I don't want to mention all these things, but I want to stress only 3 points about these sports, what you will get or what the take home message we can get from these sports. One is setting goals and believing in yourself. Sports నేను కూడా కాసేపు చూశాను, కానీ అందరూ బాగా అసలు స్పోర్ట్స్ స్పిరిట్ ఎట్లా ఉందో కబడ్డీ చూసినప్పుడు నాకు అనిపించింది. ద వే కబడ్డీ ఎనీవన్ దట్ ప్లేడ్. I played kabaddi about more than 45 years back. 50 years back. I started kabaddi at the age of 28. Now I am 69, 70. But the spirit which the children had played, it is wonderful, 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 and it is none to parents at all. So also volleyball as a game. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆమె టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పేద బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే పార్టీ టీడీపీ అన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్పొరేటర్లు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఏ నాయకుడు వచ్చినా కూడా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడాలి. అలా పాటుపడే లక్ష్యంగా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ నిలుస్తుంది, ఆ నాయకత్వం నిలుస్తుంది. ఆ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో తర్వాత వచ్చిన తర్వాతి తరం నాయకులు అందరూ కూడా అదే సిద్ధాంతంతో పనిచేయడం జరుగుతుంది. ప్రజా శ్రేయస్సు కోసం వారు ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డారు, ఎన్నో రకాలైన దాష్టికాలకు గురయ్యారు. గడిచిన 4 సంవత్సరాల్లో ఎన్నో రకాల ఆవేదనలు వాళ్ళు చెందారు. ఎంతోమంది నాయకుల్ని అక్రమంగా, అన్యాయంగా అరెస్టులు చేసి లోపల వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దేనికి చెల్లించకుండా తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ప్రజల శ్రేయస్సు కోసమే ఈ రోజుకి నిలబడి పాటుపడుతూ వస్తుంది. ఈ రోజుకి కూడా రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా వారి ప్రణాళికలు రచిస్తూ ఎంతో ఇబ్బంది పడ్డా కూడా ప్రతి ఒక్క నాయకుడు ప్రజల కోసమే ఆలోచిస్తూ అహర్నిశలు అన్నాహారాలు మానేసి, నిద్రాహారాలు మానేసి వారు కృషి చేస్తున్నారు. గుంట గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ ఏర్పాటు పర్మిషన్ వివాదాస్పదంగా మారింది. ఏఈఎల్సీ నుంచి అన్ని పర్మిషన్లు తాము తీసుకుంటే దొంగ లెటర్లతో మరో వర్గం తమపై దాడికి పాల్పడిందని ఎగ్జిబిషన్ నిర్వాహకులు నాగభూషణం ఆరోపించారు. జూన్ 30 వరకు ఎగ్జిబిషన్ నిర్వహించుకునేందుకు ఏఈఎల్సీ అనుమతి ఇచ్చిందని తెలిపారు. పర్మిషన్లు పెట్టాలి, పర్మిషన్ తీసుకోవాలి. మేము మున్సిపల్ కమిషనర్ గారికి కూడా లెటర్ ఇచ్చారు. వాళ్ళే ఇచ్చారు. మేము ఎవరికి ఇవ్వలేదు, పలానా వాళ్ళకి కేఎస్ ఛానల్ వాళ్ళకి ఇచ్చామని చెప్పేసి కన్ఫర్మేషన్ లెటర్. మేము కొంతకాలంగా గుంటూరు గ్రౌండ్లో ఎగ్జిబిషన్ చేసుకుంటూ జీవనాధారం చేసుకుంటున్నాం. ఈ అకస్మాత్తుగా ఈ నక్కానంద బాబు మనుషులు వచ్చి మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. ఆ టయానికి మేము లేకపోవడం వల్ల మాకు ప్రాణహాని తప్పింది. వాళ్ళు మా కాడ పర్మిషన్ మార్చి 7వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు దాకా మాకు పర్మిషన్ లెటర్ ఉంది. జూన్ 30 దాకా మా వాళ్ళు దొంగ పేపర్లు తీసుకొచ్చి మా కాడ మాకు ఉంది అని చూపించి మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి మీడియా ద్వారాగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పోలీసు వారికి మేము స్పందించి చెప్పాం, కంప్లైంట్ పెట్టాం. వాళ్ళు కూడా స్పందించారు. కాకపోతే కొద్దిగా స్లోగా జరుగుతుంది సార్. గేట్లు ఎరగదీసి దౌర్జన్యంగా సామాన్లు దింపేసి చాలా హంగామా చేశారు.
మేము ఆ టైంలో లేకపోవడం మాకు మంచిదే. ఉండుంటే మాకేం జరిగేది అనేది ఇంక మీ ఊహకే మీకు తెలుసు. కాబట్టి మీ మీడియా ద్వారా మాకు అందరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అధికారులు కానీ, కమిషనర్ కానీ, పోలీసు అధికారులు అందరూ. గుంటూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికలు కోలాహలంగా సాగాయి. 1949 మంది న్యాయవాదులకు గాను 1605 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా కాసు వెంకటరెడ్డి 702 ఓట్లతో ఎన్నికయ్యారు. ఎంగలశెట్టి శివసూర్య నారాయణపై 5 ఓట్ల మెజారిటీతో వెంకటరెడ్డి గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా బీవీ గౌరీశంకర్, ప్రధాన కార్యదర్శిగా గురజాల అనురాధ, సంయుక్త కార్యదర్శిగా కట్టా నరసింహం, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శి పదవికి సయ్యద్ ఇస్మాయిల్, మూడో అభ్యర్థి గండికోట శేషగిరిరావు, కోశాధికారిగా కాలే దేవదాసు, గ్రంథాలయ కార్యదర్శిగా పల్లె నరసింహారావు విజయం సాధించారు. 3 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పదవులకు షేక్ మస్తాన్ వలీ, బర్మా రాజశేఖర్, తోట నాగ సాయిరాం విజయం సాధించారు. లేడీ రిప్రజెంటేటివ్ పదవికి కూనిశెట్టి ప్రమీల, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పదవులకు పసుమర్తి అంకమ్మరావు, కొమ్మినేని చంద్రశేఖర్, కొమ్మ రమేష్, ఎస్బీఏ ఝాన్సీ, లేడీ ఎగ్జిక్యూటివ్ పదవికి పులి ప్రత్యూషలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెదకూరపాడు గ్రామంలో సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా నంబూరు శంకర్రావు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ చూపాలన్నారు. అదే క్రీస్తు జీవితం మనకు నేర్పిన జీవిత పరమార్థమన్నారు. మన కోసం క్రీస్తు చేసిన మహాత్యాగానికి గుర్తుగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటామని నంబూరు శంకర్రావు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.